రైట్ అన్న చెప్పండి ఎట్లా చూస్తారు ఇప్పుడు మీరు ఒక పక్క మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు మీ నిరుద్యోగులు అందరూ బ్యాక్ బోన్ లాగా పనిచేశారు ప్రభుత్వానికి ఈ రోజు మళ్ళా ఇది ప్రభుత్వం వల్ల 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఈ రోజు మళ్ళీ ధర్నాలు చేస్తూ ఉన్నారు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ఏం చెప్తారు మీరు మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం చాలా సిగ్గుపడతా ఉన్నాం మేము తెచ్చుకున్నాం అనేటువంటిది తెలియజేయడానికి మేము తెచ్చుకున్న మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా మీరు అన్యాయం చేశారు మమ్మల్ని మీ ప్రభుత్వమే కాదు ఈరోజు టీజీపీఎస్సీ అనేటువంటిది స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్గా సంస్థ కానీ అది కాంగ్రెస్ పార్టీ సంస్థగా మారింది ఈ మన తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో మన తెలంగాణని మనం తెచ్చుకుంటే ఈరోజు నియామకాలు ఎవరింట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఎంత అవకతవకలు అంటే 22లో నోటిఫికేషన్ ఇచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ 24లో మళ్ళీ దాన్ని రీనోటిఫికేషన్ అనేటువంటి కోర్టులు చెప్పమన్నది క్యాన్సిల్ చేశారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు 563 పోస్ట్తో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్వాగతించడం ప్రిలిమ్స్ రాసిన తర్వాత ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు 31,403 అనేటువంటి మెంబర్స్ క్వాలిఫై అయితే మళ్ళీ మెయిన్స్కి అపియర్ అయినటువంటి వాళ్ళు 21,093 మెంబర్స్ మెయిన్స్ రాస్తే కానీ జిఆర్ఎల్ ఇచ్చేటప్పటికి 10 మెంబర్స్ ఎక్కువ అయ్యి 21,103 మెంబర్స్ ఏ విధంగా అవుతారు ఆ 10 మంది ఎవరు అనేటువంటిది మేము టీజీపీఎస్ ఖచ్చితంగా బయట పెట్టాలి ఆ 10 మెంబర్స్ యొక్క బయోమెట్రిక్ తీసుకున్నారా వాళ్ళ యొక్క హాల్ టికెట్ మెంబర్ ఉన్నాయా అవి ఏవి లేవు ప్రెస్ నోటీస్ విడుదల చేసేటప్పుడు మాత్రం అట్లాంటివి ఏం చేయకుండా ఎక్స్ట్రా మెంబర్స్ మాత్రం కలిపేస్తారు ఎగ్జాంపుల్ మొన్న ఉర్దూ మీడియానికి 9 మంది రాశారని ముందు చెప్తారు దాని తర్వాత 15th రోజు చేసినటువంటి ప్రెస్ నోట్లో 10 మెంబర్స్ రాశారని అంటారు ఇది కరెక్ట్ కాదు ఈ యొక్క 10 మెంబర్స్ ఎవరు అనేటువంటిది అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ మంత్రుల ఇద్దరు మంత్రులు ఇద్దరు పోస్టులు వాళ్ళ యొక్క ఇంట్లో ఇచ్చుకున్నారు అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు మాజీ ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు ఇచ్చుకున్నారు మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ యొక్క ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ ఇంట్లో కూడా పోస్ట్ వెళ్ళింది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకోరు ఎవరంటే నల్లగొండకు చెందినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ ఆ వ్యక్తి కూడా తన యొక్క మనవరాలకు ఇచ్చుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దాంతో పాటు నల్లగొండ ప్రాంతంలో ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే ఒక ఎంపీపీ వారి కూతురు కూడా వచ్చిందన్నారు ఇది మేము ఆరోపిస్తున్నాం కదా దీని మీద టీజీపీఎస్సీ స్పందించాలి లేదా కాంగ్రెస్ నిలబడతారా మీరందరూ కూడా ఖచ్చితంగా నిలబడతాం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చెప్పులతో కొడతామంటున్నారు మానవత రాయ్ గారు మీరు చెప్పులతో కొడతామంటున్నారు కదా మాకు జత చెప్పులు ఉన్నాయి మాకు 2 చెప్పులు ఉన్నాయి మేము చెప్పులతో రెండు చెప్పులతో వేస్తాం అదే విధంగా ఈ అశోక్ నగర్ వస్తే పిల్లర్ నెంబర్ 21 ఆడ కట్టేసి కొడతాం బట్టలు ఇప్పించి బట్టలు ఊడదీసి కట్టి కొడతాం ఏం చెప్పులు విసురుతావా ఎవరి మీద విసురుతావు మీ చెంచాగిరి కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర చేసుకో నిరుద్యోగులతో కాదు నీకే ఉద్యోగాలు రాలేదని చెప్పి మా పైన పడితే నీకేమైనా ఇస్తారేమనేటువంటి ఆశ ఉందేమో కానీ అశోక్ నగర్కి వస్తే మాత్రం బట్టలు ఇప్పించి ప్రతి ఒక్క వీధుల్లో ప్రతి ఒక్క స్టడియాల్లో తిప్పుతాం కొడక ఏమనుకుంటున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో మీరు ఇప్పటికీ అంటే అనేక సార్లు ఈ ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేసిరు మరి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి ఈ ధర్నా తర్వాత కూడా అట్లనే ఉంటే ప్రభుత్వ వైఖరి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ప్రభుత్వానికి సంబంధమే లేదు టీజీపీఎస్సీ మాట్లాడాలి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం టీజీపీఎస్సీ ప్లస్ ప్రభుత్వం ఒకటే అనుకుంటుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాదు టీజీపీఎస్సీ అంటే టీజీపీఎస్సీ అంటే సంబంధించిన వ్యక్తి కాదు కదా శరం ఉండాలి కదా మానవత రాయికి మాట్లాడడానికి నువ్వు టీజీపీఎస్సీ చైర్మన్ వా కాంగ్రెస్ పార్టీ వ్యక్తివై ఉండి ఒక స్వతంత్ర సంస్థ మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు మీకు బుద్ధి ఉండాలి మానవత రాయ్ గారు చెప్పులు ఇసడం కాదు బట్టలు ఇప్పించి కొడతామని చెప్తున్నా కదా ఈ యొక్క ఇందిరా పార్క్ ధర్నా దగ్గర రా అప్పుడు నీకు ఏం లేకుండా నిలబట్టిస్తాం ఈ 2 సెంటర్ల పరిస్థితి ఏందన్నా ఇప్పుడు ఒక అన్ని ఓవరాల్గా ఉన్నటువంటి సెంటర్లు అన్ని ఎంతమంది పాస్ అయ్యారో ఈ 2 సెంటర్ల నుంచి కూడా ఒక 80 మంది దాకా పాస్ అయ్యారు అని చెప్పి వినిపిస్తూ ఉన్నాయి వాదనలు మీ తరఫున ఏం చెప్తారు మీరు దీనికి కారణాలు ఏందనుకుంటున్నారు ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్కి సంబంధించింది ఉమెన్స్కి మాత్రమే జెంట్స్కి లేదు మళ్ళీ మేల్స్కి లేకుండా ఫీమేల్స్కి మాత్రమే ఆ సెంటర్ని అలోకేషన్ చేయడానికి ఫస్ట్ కారణం మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారన్నటువంటిది ఇక్కడే తెలిసిపోతా ఉంది ఆ 2 సెంటర్లోనే 1497 మంది ఎగ్జామ్ రాస్తే 74 మంది క్వాలిఫై అవుతారు అంటే ఈ యొక్క లిస్ట్లో ఉంటారు అదే మిగతా 25 సెంటర్లో 10,135 మెంబర్స్ రాస్తే అందులో 60 మెంబర్సే క్వాలిఫై అవుతారు
అంటే ఆ 2 సెంటర్లలో వీళ్ళు అత్యధికంగా క్వాలిఫై అవ్వడానికి కారణం ఏంటిది? ఆ కారణం ఏందని అడిగితే టీజీపీఎస్సీ సమాధానం అందులో మేల్స్కి వాష్రూమ్ లేదు కాబట్టి మేము అక్కడ ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి మేము అక్కడ కండక్ట్ చేయలేదు, మేల్స్కి అలో చేయలేదు అంటారు. మళ్ళీ ఇంకా ఆ అడ్వకేట్ కూడా చెప్తా ఉంటారు, టీజీపీఎస్సీ తరపున వాదించినటువంటి వ్యక్తి, ఈ మేల్స్ వెళ్తే ఆ అమ్మాయిల యొక్క కాలేజ్ కాబట్టి అందులో కెమెరాలు ఫిక్స్ చేసేస్తారంట. అక్కడ చెకింగ్ చేస్తారు గేట్ దగ్గరనే. సిగ్గుండాలి ఆ వ్యక్తి చెప్పడానికి కూడా. ఏ విధంగా చెప్తారు? ఏ విధంగా ఒకే సెంటర్లో వస్తుంది? కొన్ని సెంటర్లో అత్యధికంగా వచ్చి కొన్ని సెంటర్లో 0. ఇది మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకి ఆ సెంటర్ల నుంచి ఉద్యోగాలు వచ్చిందనేటువంటిది మేము ఆరోపిస్తూ ఉన్నాం. టీజీపీఎస్సీ ఈ చేసినటువంటి అన్ని అవకతవకలు ఉర్దూ మీడియాకి సంబంధించింది ఫస్ట్ నోటిఫికేషన్లో 9 మంది రాసిరన్నారు. మళ్ళీ మొన్న విడిచినటువంటి నోటిఫికేషన్లో 10 మెంబర్స్ అంటారు, ప్రెస్ నోట్లో 10 మెంబర్స్ అంటారు. అంటే ఏ విధంగా ఒకరు పెరుగుతారు? అంటే ఇందులో కూడా మీరు అమ్ముకున్నారు కాబట్టి ఆ వ్యక్తిని చూపిస్తా ఉన్నారు కదా. అసలు ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది, మీరేమో ప్రభుత్వం వల్ల నిరుద్యోగులను వదిలిపెట్టి ఉద్యోగాలు వేరే దగ్గర అమ్ముకుంటున్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా ఇది సింక్ అయితే లేదు కదా బ్రదర్? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ముమ్మాటికి నిరుద్యోగుల ప్రభుత్వం కాదు. రాహుల్ గాంధీ మీరు చెప్తారు కదా కాన్స్టిట్యూషనల్ యొక్క పత్రికను తీసుకొని ఈ యొక్క కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు వెళ్ళారు, కానీ ఏం లాభం? ఇక్కడ తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ యొక్క మేనిఫెస్టోని తయారు చేసుకొని మీ యొక్క మేనిఫెస్టో మీ యొక్క సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఈ టీజీపీఎస్సీ మీద కూడా తక్షణమే సిబిఐ ఎంక్వైరీ, తర్వాత సిట్, తర్వాత ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీని ఏర్పాటు చేసేసి ఈ యొక్క మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులతో నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కాలగర్భంలో కలిసిపోతుంది. విప్లవాలకు ఆరంభం అక్రమాలైతే గతి తప్పిన ప్రజాస్వామ్యం, క్రమం తప్పిన రాజకీయం, క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు, క్రమం తప్పుతున్నటువంటి టీజీపీఎస్సీ తిరిగి ఎప్పుడు సక్రమంగా శ్రీకారం చుడతాయో అంతవరకు విప్లవాలు విశ్రమించవు, ఉద్యమాలు ఊపిరి పీల్చిపెట్టవు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని తెలియజేస్తా ఉన్నాం.